హలో అండి, అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ. ఈ రోజు అయితే నవరాత్రుల్లో 5వ రోజు అండి. అమ్మవారు వచ్చేసి మహాలక్ష్మి తెల్ల అవతారము. ఈ రోజు అలంకరణ అనేది ఎక్కువ తెల్ల పూలు కానీ, మనకి గులాబీ పూలు కానీ, పారిజాత పూలు అయితే కనుక మంచి స్మెల్ వస్తాయి కదా. అంతే కదండి, అమ్మవారికి వచ్చేసి ఏ అమ్మవారికైనా, మహాలక్ష్మి తల్లికే కాదండి, ఏ అమ్మవారికైనా సరే పారిజాత పూలతో పూజ చేయడం అన్నది చాలా విశేషమనే చెప్పాలి. ఈ రోజైతే చక్కగా తెల్లవారుజామున 4 దగ్గర నుంచి నేను అమ్మవారిని అనేది అలంకరణ అనేది చేసుకున్నాను. సో మార్నింగ్ కంటే నేను ఈవినింగ్ టైంలో చక్కగా మామిడాకులు అవన్నీ పెట్టుకుని చక్కగా సాయంత్రం టైం అయితే ఎక్కువగా ప్రబలంగా చేసుకుంటున్నాను. అదేనండి, నైవేద్యం పెట్టుకుని చక్కగా మనకి ధూపం ఎక్కువగా ఇచ్చుకుని అమ్మవారి దగ్గరే కాదు మన ఇల్లంతా కూడా ధూపం ఇవ్వడం వల్ల చాలా మంచిది. అంతేకాకుండా అమ్మవారికి వచ్చేసి శుక్రవారం సాయంత్రం వేళ నేను కాయిన్స్ రూపంలో అమ్మవారిని అనేది చక్కగా 108 కాయిన్స్ ఉంటే వాటితో పూజ చేసుకున్నాను. కుంకుమ పూజ ఏంటి, అష్టోత్తరాలు ఏంటి, ఇవన్నీ కూడా సాయంత్రం ఎక్కువగా అష్టోత్తరాలు అవి చదువుకోవడం, సహస్రాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఇదైతే కనుక తెల్లవారుజాని 4:30 నుండి 6 బిలో అనమాట. ఈ వీడియో అనేది మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. మధ్యాహ్నం కూడా కొద్దిగా నేను దీపం అని పెట్టుకుని నైవేద్యం మనకి ఏది వండితే అది పెట్టేస్తున్నాను. సాయంత్రం వేళ అయితే మాత్రం చాలా ప్రబలంగా చేసుకుంటున్నాను. అదేనండి, నాకు తెలిసినంతట్లో చేసుకుంటున్నాను. ఈ రోజైతే మహాలక్ష్మి అవతారం మనకి శుక్రవారం రోజే అమ్మవారి రావడం అనేది చాలా విశేషం. మ్యాక్సిమం వచ్చేసి మనకి వరలక్ష్మి వ్రతమే వస్తుంది అట్లా, కానీ ఇప్పుడైతే కనుక మనకి శుక్రవారం రోజునే మనకి మహాలక్ష్మి తల్లి అవతారం అంటే చాలా విశేషం అనే చెప్పాలి. లక్ష్మీదేవి వేరు, మహాలక్ష్మి తల్లి వేరు అంటున్నారు. లక్ష్మీదేవి అయితే కనుక మనకి విష్ణుమూర్తి భార్య కింద చెప్తారు కదండి. మహాలక్ష్మి తల్లి అయితే కనుక శివయ్యకి కూడా భార్య కిందే లెక్క వస్తుంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. ఇది వచ్చేసి సాయంత్రం వేళ పూజకు మళ్ళీ నేను శబ్దం చేసుకుంటున్నాను. చక్కగా అమ్మవారికి వచ్చేసి ముందుగా అయితే ఫస్ట్ రోజే నేను నిమ్మకాయలతో ఆ దండ కట్టి అమ్మవారికి వేసాను. తర్వాత ఏంటంటే మళ్ళీ కొంచెం వాడిపోతాయి కదా అని చెప్పేసి మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట. అమ్మవారికి ఎక్కువగా మనకి కాళికమాత, అదేనండి దుర్గమ్మకి ఎక్కువగా నిమ్మకాయల దండ వేయడం చాలా మంచిది. సో మళ్ళీ వేద్దాం, మళ్ళీ గుచ్చి వేద్దాము, సాయంత్రానికి వేద్దాం అని చెప్పేసి ఇవన్నీ తెప్పించుకున్నాను. క్యారెట్ చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు వచ్చేసి ప్రతిరోజు పెట్టిందే పెట్టడం ఎందుకని చెప్పేసి ఇప్పుడైతే క్యారెట్తో హల్వా చేద్దాము, డ్రై ఫ్రూట్స్ వేసి, నెయ్యి వేసి, కొద్దిగా ఆవ నెయ్యి కూడా వేద్దాము అని చెప్పేసి కొంచెం క్యారెట్ అనేది చేస్తున్నాను. ఇది పెట్టినా కానీ నేనైతే కనుక ముందు పానకం పెట్టేసుకుని యాలక్కాయ, మనకి మిరియాల పౌడర్ ఉంటుంది కదండి, ఇవన్నిటితో చక్కగా బెల్లం వేసి వాటర్లో ఇవన్నీ మిక్స్ చేసి పానకం అనేది ముందు పెట్టేస్తున్నాను. తర్వాత ఏంటంటే మనం కొద్దిగా సాయంత్రం వేళ ఏ నైవేద్యం పెట్టుకున్నా సరే అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందిలేండి. సో ముందుగా ఏంటంటే చలిడు వడపప్పు పెట్టేసాం అనుకోండి, పానకము ఇవి వడ్డించేసుకుంటే తర్వాత మనం ఏ నైవేద్యం అయినా సరే పర్వాలేదు. ఈరోజు అయితే క్యారెట్తో చక్కగా నేను కొంచెం 1 క్వాంటిటీతో నేను పంచదార వేసాను. సో ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక బెల్లమే యాడ్ చేశానులేండి. ఎందుకంటే అమ్మవారికి వచ్చేసి కన్ఫామ్గా మనం బెల్లము ప్లస్ యాలకులు పౌడర్ ఉంటుంది కదా, ఆ రెండు ఎక్కువగా యాడ్ చేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తారు కదా. సో నేనైతే బెల్లం ఎక్కువ యాడ్ చేశానులేండి. క్యారెట్ వచ్చేసి ముందుగా మనం దోరగా వేయించేసుకున్నాం అనుకోండి, తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసుకుని చక్కగా మనం అట్లా సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే హల్వా అనేది చాలా బాగుందని పిల్లలు తిన్న తర్వాత చెప్పారులేండి. ముందుగా వచ్చేసి కొద్దిగానే చేశారులేండి. ఇట్లా వచ్చేసి క్యారెట్ హల్వా చేసుకుని చక్కగా ఫ్రూట్స్ అవి ఇంట్లో ఉంటే అవన్నీ సాయంత్రం వేళ అయితే పెట్టుకుని అమ్మవారికి అయితే మళ్ళీ చాలా బాగా ప్రబలంగా చేసుకున్నాను. చూడండి, అమ్మవారు వచ్చేసి వేపాకులతోటి మామిడి తోరణాల మధ్య అమ్మవారు చూస్తుంటే చాలా ముచ్చట అనిపించింది. సో అమ్మవారికి వచ్చేసి మనం ఎక్కువగా వేపాకులు పెట్టామనుకోండి, ఆవిడ దుర్గమ్మ వచ్చేసి ఉగ్రదేవత కదండి, ఆవిడకి నిమ్మకాయలేంటి, వేపాకులేంటి, ఇవన్నీ ఎక్కువ పెట్టుకున్నాం అనుకో చాలా ఇష్టపడుతుంది. అదేనండి, అమ్మకి చాలా ఇష్టమని చెప్తున్నా. సో వీళ్ళని బట్టి వేపాకులను అనేది ఎక్కువగా పెట్టుకుని ఈరోజు అయితే వేపాకుల మధ్యలోనే అమ్మవారికి దీపం ఇవ్వడం అనేది చాలా విశేషమని చెప్తున్నారు. సో ఇవైతే కనుక పల్లెటూరు అయినా సరే వేపాకులు ఏంటి, మామిడాకులు ఏంటి దొరకడం చాలా కష్టమైపోతుంది. కానీ ఒక బాబు చక్కగా తెచ్చి ఇవ్వడంతో చాలా హ్యాపీ అనిపించింది.
పువ్వులేంటి అమ్మవారికి సంబంధించిన ఏవైనా సరే మనకి చక్కగా ఇలా అనుకోగానే అమ్మవారు మనకి అడ్డు లేకుండా అన్ని తెచ్చివ్వడం అన్నది చాలా టైంని బట్టి మనకి ఇప్పుడు కొంచెం దొరకడం అనేది చాలా విశేషమనే చెప్పాలి. సో పిల్లలు వచ్చి ఇట్లా చెప్పగానే మనకి వెంటనే అమ్మవారు మనకి కృప అనేసి అనుకుంటున్నాను. ఇటు వచ్చేసి నేను పూజ చేసుకుంటే మా అమ్మాయి చూడండి హాస్టల్ నుండి దశమి కదా ఇప్పుడైతే చక్కగా పాప వచ్చింది, బాబు అయితే రాలేదులేండి. పాప వచ్చి నేను మమ్మీ రోజు నేను చపాతీ వేస్తాను, డాడీకి ఎలా ఉందో చెప్పకు నువ్వు, నేను వేసినట్టు చెప్పొద్దు, నువ్వు వేసావు నేను వేసావు టేస్ట్ ఎట్లా ఉంటుందో అడుగుదామని చెప్పేసి చూడండి తనే స్వయంగా చేసుకుంటుంది. నేనైతే పక్కన వచ్చేసి చక్కగా నేను దీపమది పెట్టుకుని అమ్మవారికి అవన్నీ చేసుకుంటున్నాను. నేనైతే ఫుల్ అమ్మవారిలో నిమగ్నం అయిపోయాలండి. ఇట్లా వచ్చి పాప అయితే తనే చక్కగా చపాతీ అంతా కూడా చక్కగా మ్యాష్ చేసుకుని ఒక 5 నిమిషాలు పెట్టుకుని తర్వాత పొటాటో ఫ్రై అనేది చేస్తుంది. ఫ్రై కూడా చాలా టేస్టీ అనిపించింది. అమ్మ బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. హాస్టల్లో ఉండడం వల్ల ఏంటంటే అలవాటు అనేది ఉండదు కదండి. పాప కూడా కొంచెం పని అనేది తక్కువేలేండి, అంతగా ఎక్కువగా చెప్పను. ఎందుకంటే పాపం చదువు అనేసరికి చాలా మెడిసిన్ కదా, చాలా ఎక్కువగా స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది. సో తనంతట తనే చపాతీ వేస్తాను మమ్మీ అని చెప్పేసి తనే వేస్తుంది అనమాట. నిజంగా ప్రతిదీ మృదువుగా వస్తున్నాయి మమ్మీ, చాలా బాగా చేస్తున్నాను మమ్మీ, నువ్వు ఎప్పుడైనా ఇలా చేసావా అట్లా ఇలా అని చెప్తూ ఉంటుంది. నాకు ముచ్చటేసింది అనమాట. అదే రోజు నేను శుక్రవారం నాడే అమ్మవారి గుడికి అది వెళ్ళి చక్కగా రాహుకాల దీపం ఇవన్నీ పెట్టుకున్నాను. మ్యాక్సిమం మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, కానీ వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. ప్లీజ్ ఇట్లాంటి పూజలు అనేవి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. అందరూ చేసే పూజలు కాదు కదా, ఐ మీన్ రాహుకాల దీపం అనేది ప్రతి ఒక్కరు పెట్టరు. సో ఇది చాలా మంచిది కదా, ఇది స్కిప్ కాకుండా చూస్తారన్న ఉద్దేశంతో నేను అమ్మవారి గుడికి వెళ్ళి ఎట్లా పెట్టుకున్నాను, దీపాలు ఎలా తయారు చేశాను, నిమ్మ ఒత్తులతో నిమ్మ డొప్పలతో చక్కగా ఆవుని అది వేసుకుని పువ్వొత్తి అది వేసుకుని చక్కగా మనకి వినాయకుడిని గౌరమ్మ తల్లిని కూడా పెట్టుకుని చక్కగా బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకుని తర్వాత పులిహోర చక్కగా ఏది ఉంటే అది నైవేద్యంగా పెట్టుకుని దుర్గమ్మకు సమర్పించుకోవడం అనేది చాలా విశేషమండి. రాహుకాల దీపం అనేది మ్యాక్సిమం ఎక్కువగా చేయరనే అనుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం తెలుసుకుని చేస్తున్నారులేండి, చాలా మంచిదనే చెప్పాలి. సో ఇంట్లో కంటే మనకి ఎక్కువగా మనం టెంపుల్కి వెళ్ళిపోయి అమ్మవారి ఎదురుగుంట పెట్టుకోవడం చాలా విశేషము. కాకపోతే మనకి ఇంట్లో కనుక తులసమ్మ ఉందనుకోండి, పెరట్లో కనుక ఉంటే కనుక తులసమ్మ ఎదురుగుంట దీపం అనేది పెట్టుకోవచ్చు అని అంటున్నారు. సో ట్రై చేద్దామని చూస్తున్నాను. అంటే ఇంట్లో ఉండకుండా పెరట్లో అనేది ఉండాలి అమ్మవారు, ఐ మీన్ తులసమ్మవారు అయితే పెరట్లో ఉంటే దీపం అనేది పెట్టుకోవచ్చు అని అంటున్నారు. సో ఒకసారి మంగళవారం టైంలో నేను తులసమ్మ ఎదురుగుంటే చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే అన్ని విశేషం తెల్లవారుజాను పూజ ఏంటి, మధ్యాహ్నం అమ్మవారి దగ్గరికి వెళ్ళడం ఏంటి, సాయంత్రం కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట. సో ఏంటంటే మనకి ఇంట్లో చేసే డైలీ ఏంటి అన్నది మనం అప్లోడ్ చేసామనుకో చూస్తున్నారు, కానీ మనం ఇలాంటి చక్కగా దీపాలు పెట్టుకోవడం అమ్మవారికి విశేషమని చెప్పాలి కదండి. రాహుకాల దీపం అనేది ఇలా టెంపుల్కి ఏంటి, ఇంట్లో అలంకరణ ఏంటి, ఇవన్నీ కూడా ఎందుకు చాలా వరకు సబ్స్క్రైబర్స్ ఇష్టపడట్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే వ్యూస్ అనేది పెద్దగా ఏమి రావట్లేదు. సో తప్పకుండా చూడండి, మేము చేసేదానికంటే మీరు చూడటం చాలా కళ్ళకు చాలా మంచిదని చెప్తాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే మహాలక్ష్మి అమ్మవారితో నేను మీ ముందుకు వచ్చాను. మళ్ళీ రేపటి వీడియోతో